మహానంది ఆర్ఎస్ గాజులపల్లె గ్రామాలను కలుపుతూ నూతనంగా నిర్మించిన రహదారిని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మహానంది క్షేత్రం నుండి ఆర్ఎస్ గాజులపల్లెను కలిపే రహదారిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 7,90,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. తీసుకున్నారా? గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ రహదారిని నిర్మించకపోవడంతో గుంతలమయమై వాహనదారులకు నరకాన్ని చూపించే విధంగా మారింది. గుంతలమయం కావడంతో వాహనాలు నెమ్మదిగా ప్రయాణిస్తుండగా వాహనాలను దొంగలు నిలిపి దోపిడీ చేసిన సంఘటనలు ఉన్నాయి. దీంతో రహదారిని నిర్మించాలని అప్పట్లో టీడీపీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని వైసీపీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ నిరసన తెలిపారు. రెండు 2019లో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 5 సంవత్సరాల పాటు రోడ్డు నిర్మాణం చేపట్టకుండా కనీసం గుంతలను కూడా గంపెడు మట్టి పోసి పూడ్చలేని పరిస్థితి ఎదురైంది. ఎటువంటి మరమ్మత్తు పనులు చేయకపోవడంతో భారీ గుంతలు పడి వాహనదారులు ప్రమాదాలు జరిగి ప్రాణాలను పోగొట్టుకున్నారు. పలువురు ప్రమాదాలకు గురయ్యారు. దీనికి నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో ప్రమాదాలు జరిగిన తీరును ప్రదర్శించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ వైసీపీ ప్రభుత్వం స్పందించకపోవటం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్డు నిర్మాణం చేపడతామని, అదేవిధంగా పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని బుడ్డ రాజశేఖర్ రెడ్డి మండల ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో అధికారంలోకి రాగానే 7,90,00,000 రూపాయలతో నూతన రహదారిని నిర్మించారు. అదేవిధంగా పాలేరు వాగుపై 5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో అనుమతులు వస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా బుక్కాపురం చెరువు అలుగుల వద్ద 2.5 కోట్లతో వంచన నిర్మాణానికి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణం చేయటంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో శ్రీశైలం నియోజకవర్గంలో దాదాపుగా 27 కోట్లకు పైన వెచ్చించి రోడ్లన్నీ కూడా మొదలుపెట్టాము. ఇప్పటికీ ఈరోజు ఈ 2.5 కోట్లు గత 5 సంవత్సరాల నుంచి 7.5 కోట్లు పెట్టి ఈ యొక్క రోడ్డు పెండింగ్లో పెడితే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేకమైన చర్యలు తీసుకుని స్థానిక శాసనసభ్యుడు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కాంట్రాక్టర్ కూడా ఖచ్చితంగా చేపిస్తామని అభయం ఇచ్చి ఈరోజు ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయండి. ఇది ఒక్కటే కాదు, జిల్లాలో కూడా ఈరోజు ఆర్ఎండ్బి రోడ్లు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులన్నీ కూడా ఆర్ఎండ్బి రోడ్లు జరుగుతూ ఉన్నాయి. మిషన్ పార్ట్ 1లో 1000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలు లేని రాష్ట్రాన్ని చేశాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని రెండు సమానంగా చూస్తూ ఉన్నాం. ఇందాకే చెప్పాము రాయలసీమ గురించి కూడా. ప్రతి చోట ఈరోజు రాయలసీమకు వాళ్ళ రాజకీయ నిరుద్యోగులంతా కూడా పని లేకుండా ఉన్నారు. రాజకీయ నిరుద్యోగులు, ఆ రాజకీయ నిరుద్యోగులు కూడా వాళ్ళ అవసరాల కోసమో ఉనికిని కాపాడుకోవడానికి రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చెప్పాం మేము, ప్రాజెక్టుల మీద మాట్లాడతారా, ఇండస్ట్రీస్ మీద మాట్లాడతారా, దేని మీదైనా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందింది, ఈరోజు ఇంత రాయలసీమకు న్యాయం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే. నాడు ఎన్టీ రామారావుతో మొదలుకొని నేడు చంద్రబాబు వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు రాయలసీమకు తీసుకొచ్చారు.
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.